నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఒక అధికారి, ఎందుకంటే మనం మేడారం జాతర అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సమ్మక్క సారలమ్మ. ఎందుకంటే ఆ పుణ్య దేవతలు కొలువుదీరిన మేడారంలోని గద్దెలపై కొలువుదీరారు. వారిని దర్శించుకోవడానికి 2 సంవత్సరాలకు ఒకసారి మహాజాతర కోటొక్క భక్తులు ఎంతో ఇష్టంగా కొలుచుకునే మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర ఈ నెల అంటే ఫిబ్రవరి 21 నుంచి 24 తారీఖు వరకు బ్రహ్మాండంగా కొనసాగబోతుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అమ్మవార్ల గద్దెలను దర్శించుకోవడం జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో జాతర అనగానే మన మహబూబాబాద్కు ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసి శామ్యానాలు, మంచినీటి సౌకర్యాలు, భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ప్రత్యేకంగా మానుకోట డిపో దగ్గర బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసి ప్రత్యేక బస్సులు కూడా నడిపించే సంస్కృతి సాంప్రదాయం అనేది అనాదిగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం మహబూబాబాద్ డిపో మేనేజర్ మేడ శివప్రసాద్ గారితో మనం ఇప్పుడు ఉన్నాం. వారి నుంచి ఈ జాతరకు ఆర్టీసీ నుంచి చేయబోయే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు సార్తోని. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఈ నెల అంటే 21 నుంచి 24 వరకు మేడారం సమ్మక్క సారలక్క జాతర కొనసాగబోతుంది, మహాజాతర. ఈ జాతరకు సంబంధించి మన డిపో నుంచి భక్తుల సౌకర్యార్థం ఎన్ని బస్సులు ప్రత్యేకంగా నడిపించబోతుంది? మనము మన డిపో నుంచి గత జాతర ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు మహాలక్ష్మి స్కీము రద్దీని దృష్టిలో పెట్టుకొని గతంలో కంటే కూడా మనం బస్సు సంఖ్య అనేది పెంచడం జరిగింది. దానిలో భాగంగా మనము 150 బస్సులు నడపడానికి నిర్ణయించడం జరిగింది. గతంలో మనకి పోయిన జాతరకి ఇక్కడ 100 బస్సులే తిరగటం జరిగింది. ఇప్పుడు మహాలక్ష్మి స్కీము రద్దీ, మహిళల ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అవి 150 పెంచాము. ఇక్కడ 150లో 30 బండ్లు మన మహబూబాబాద్ డిపో, స్థానికంగా ఉన్న డిపో నుంచి సమీకరించుకొని నడపడం జరుగుతుంది. ఇంకొక 120 బండ్లు మనకి ఇతర రీజియన్ నుంచి, ఇతర డిపోస్ నుంచి మనకి ఆ 130 బండ్లను సమీకరించుకొని మొత్తంగా 150 బస్సులు అనేది నడపడం జరుగుతూ ఉన్నది. సార్ అయితే ఇప్పుడు గత జాతర అంటే 22లో కోవిడ్ కారణంగా పెద్దగా అక్కడ జాతర ఎక్కువ జరగలేదు, పబ్లిక్ కూడా భయపడ్డారు. అదే 20వ సంవత్సరం 2020లో 31,000 మందిని మనం ఇక్కడ నుంచి తరలించినామని చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం అమలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ మహాజాతరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఈ 150 బస్సులు సరిపోతాయి అనుకుంటున్నారా? ఎంతవరకు ఎన్ని వేల మందిని మనం తరలించే అవకాశం ఉంది? మనము 2020 జాతర చూసుకున్నట్టయితే అప్పుడు మనకి 110 బస్సులు మనం తిప్పడం జరిగింది. 110 బస్సులకు గాను మనం సుమారు ఒక 800 ట్రిప్పులు తిప్పడం జరిగింది. ఈ 800 ట్రిప్పులు అనేది కూడా మనకు ఒక మేడారం సమ్మక్క సారలమ్మ తల్లి జాతరకి మనం ఎప్పుడైనా కానీ ఆదివారం నుంచి మొదలుపెట్టి ఆదివారం దాకా బస్సులని నడపడం అనేది జరుగుతుంది. ఈ 110 బస్సులు 800 ట్రిప్పులు నడపడం జరిగింది. అవి చూసుకున్నట్టయితే మనకి ఒక బస్సు ఒక రోజుకి చూసుకున్నట్టయితే 1.5 ట్రిప్పులు తిరగడం జరిగింది. అంటే 3 సింగిల్స్ తిరగడం జరిగింది. మనకి ఆర్టీసీలో మనం చేసే బస్సు నడపేది ఒక్కొక్క బస్సుకి 2 డ్రైవర్లను ఇస్తాము. ఒక డ్రైవర్ గారు రెస్ట్లో ఉంటారు, ఇంకో డ్రైవర్ గారు డ్యూటీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికీ ఒక బస్సు మీద మనకు ఒక డ్రైవర్ గారు అందుబాటులో ఉంటారు. ఇది మనకి గతంలో 1.5 ట్రిప్స్ ఒక బస్సుకి తిరిగింది ఏదైతే ఉందో, ఇప్పుడు అది 2 ట్రిప్పులు, అంటే ఒక రోజులోనే 2 ట్రిప్పులు, 2 సార్లు మేడారం పోయేటట్టు, అవసరమైతే ఇంకో 3 ట్రిప్ కూడా పోయేటట్టు మేము డబల్ డ్రైవర్స్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఆ డ్రైవర్లను వారికి సరైన రెస్ట్ ఇచ్చి మనకి ఏ టైంలోనే ఒక డ్రైవర్ అందుబాటులో ఉండేటట్టు చూసుకొని మనం ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 2 ట్రిప్పులు కానీ 3 ట్రిప్పులు కానీ ఈ 150 బస్సులు 110 నుంచి ఇంకో 40 బస్సులు పెంచుకొని మనం 150 చేస్తున్నాం. కాబట్టి వాటి ట్రిప్పుల సంఖ్య కూడా పెంచుకొని ఆపరేట్ చేసుకుంటూ మరి పోయిన దానికంటే 50% ట్రిప్స్ పెంచుకుంటూ మనం దరిదాపు ఒక 1200 నుంచి 1300 ట్రిప్పులు పెంచుకోవడానికి మనం ప్లాన్ చేసుకుంటున్నాము. కాబట్టి మన గతంలో కంటే బస్సులు పెంచడం జరిగింది, ట్రిప్స్ కూడా పెంచి ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మహాలక్ష్మి స్కీము మహిళా ట్రాఫిక్ని, మరి అధికంగా వచ్చే ట్రాఫిక్ను కూడా మేము సమర్థవంతంగా ఈ బస్సులతో నిర్వహిస్తామని చెప్తున్నాము. సార్ ఇప్పుడు మనకు ఈ జాతర సందర్భంగా ఈ స్పెషల్ బస్సులు ఏ రోజు నుంచి నడిపిస్తారు, ఎప్పటి వరకు నడిపిస్తారు? అదే కాకుండా ఇక్కడ మగవాళ్ళకు, పెద్దవాళ్ళకైతే టికెట్ ధర ఎంత ఉంది, పిల్లలకైతే టికెట్ ధర ఎంత ఉంది? మనము ప్రస్తుతానికైతే మన మహబూబాబాద్ డిపో నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం మన గత 3 రోజుల నుంచి 6 గంటలకి మహబూబాబాద్ డిపో నుంచి బయలుదేరి మేడారం చేరుకొని మరి తిరిగి అటువంటి బస్సు సాయంత్రం 5 గంటలకు మేడారం నుంచి బయలుదేరి మహబూబాబాద్ చేరుకుంటాం అన్నది. ఇది మనం ట్రాఫిక్ అంతగా ఇప్పుడు జనము అంతగా పెరగపోయినా కానీ
వారు వచ్చే వారి కోసం వారి సౌకర్యార్థం రోజుకు ఒక బస్సు అనేది నడపడం జరుగుతుంది. ఇప్పుడు జాతర దృష్ట్యా మనకి ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఈ 8 రోజుల పీరియడ్ ఏదైతే ఉన్నదో ఆ పీరియడ్ మనకి జాతర మెయిన్ డేస్ కాబట్టి ఆ వారం రోజులు 18 నుంచి 25వ తారీఖు వరకు, ఫిబ్రవరి 18 నుంచి 25వ తారీఖు వరకు ఈ ప్రత్యేక బస్సులో అనేది మనకి తిరగటం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి ఇప్పుడు ఈ సంవత్సరము మనకి మహబూబాబాద్ నుంచి మనకి పెద్దలకైతే 350 రూపాయలు గాను, చిన్నలకు 200 రూపాయలు గాను ఫేర్ నిర్ణయించడం జరిగింది. మరి మహిళల మహాలక్ష్మి స్కీము ఈ ప్రత్యేక బస్సులకు కూడా వర్తిస్తుంది. అనగా ఆధార్ కార్డు కానీ ఏదైనా ఇతర గుర్తింపు కార్డు మీద మన మహిళల్ని, మన బాలికల్ని, మరి ట్రాన్స్జెండర్స్ని ఈ మహిళా స్కీమ్ పరంగా ఉచితంగా వారిని ప్రయాణానికి అనుమతించడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇంత మహత్తరమైన జాతర, ఎందుకంటే ఇంత పెద్ద జాతర మన తెలంగాణలో లేదు. ఇట్లాంటి మహా జాతరకు ఇప్పుడు ఇన్ని బస్సుల్ని మీరు నడిపిస్తున్నారు, ఎక్కడ అవాంతర్యం జరగకుండా, ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా భక్తులు క్షేమంగా జాతరకు వెళ్ళి అమ్మవార్ల మొక్కులు తీర్చుకొని తిరిగి గమ్యస్థానాలకు హ్యాపీగా చేరుకునేలా ఉంది. దీనికోసం ఎంతమంది సిబ్బంది, అంటే డ్రైవర్లు కానీ, టికెట్ బుకింగ్ దగ్గర కానివ్వండి, వాలంటీర్స్ కానీ, ట్రాఫిక్ సిబ్బంది కానీ, ఓవరాల్గా చూసుకుంటే ఎంతమంది ఈ జాతర సందర్భంగా సేవలు అందించే అవకాశం ఉంది? మనకి ఈ ప్రత్యేక బస్సుల మీద మనకి సుమారు 300 మంది డ్రైవర్లు నిరంతరాయంగా వర్క్ చేస్తూ ఉంటారు. మరియు అదేవిధంగా మనం ఈ భక్తుల సౌకర్యార్థము ప్రత్యేకమైన కౌంటర్లు, టికెట్ కౌంటర్లు, 2 టికెట్ కౌంటర్లు, క్యూ రైలింగ్స్ ఏర్పాటు చేసి ఆ టికెట్ క్యూ రైలింగ్ సెంటర్లో ఇద్దరు వాలంటీర్స్ని పెట్టి మనం టికెట్స్ ఇష్యూ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. దాని గురించి అక్కడ కంట్రోలర్స్ ఇద్దరు వాలంటీర్స్, 2 టికెట్ ఇష్యూయింగ్ స్టాఫ్, మరి ఒక క్యాంప్ ఇన్ఛార్జీలు, వీరు మన 2 షిఫ్ట్లలో 24 అవర్స్ 2 షిఫ్ట్లలో నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు కూడా మనకి 12 గంటలు పనిచేసుకుంటా, అధికంగా పనిచేసుకుంటా మనకి వారి సేవలు అందించి చేయడం జరుగుతుంది. అట్లా వాళ్ళ వాలంటీర్స్ ఈ బుకింగ్ బూత్స్లో మనకి సుమారుగా 60 మంది పనిచేస్తూ ఉంటారు. ఈ మెకానికల్ స్టాఫ్ కూడా మనకి గ్యారేజ్ సిబ్బంది కూడా మన డీజీటీలు బయట పాయింట్లలో పెట్టి వారికి మనం ఎక్కడైనా ఎన్ రూట్లో బస్సెస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఏమైనా కానీ ఇమీడియట్గా అటెండ్ చేయడానికి చేస్తాము. మెకానికల్ సిబ్బంది ఒక 20 మంది, మనకి ట్రాఫిక్ నుంచి సిబ్బంది ఒక 60 మంది ఈ ప్రత్యేక జాతర గురించి పనిచేస్తూ ఉన్నారు. సార్, ఇప్పుడు ఇంత పెద్ద మహా జాతరకు ఈ సంవత్సరం అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మహాలక్ష్మిలో కూడా ఉచితంగా అమ్మవార్ల దర్శనం చేసుకోవచ్చు అనే సంతోషంతో ఉన్నారు. మంచి కార్యక్రమం కాబట్టి ఈ బస్సు ట్రిప్పులు 1300-1400 ట్రిప్పులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎంత ఆదాయం వస్తుంది అనుకుంటాను ఈసారి మీకు జాతరకు? మనకి గతంలో 2020లో చూసుకున్నట్టయితే సుమారు 60 లక్షలు వచ్చింది. దాని మీద మనకి ఈసారి మహాలక్ష్మి స్కీమ్ వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగే ఉన్నది కాబట్టి సుమారు మన డిపోకి 90 నుంచి కోటి రూపాయల మధ్యలో వచ్చే అవకాశం ఉందనేది భావిస్తున్నాము. ఈ జాతరకు వెళ్ళే అంటే బస్సుల్లో మహిళలు ఈ ఉచిత బస్సు అనగానే బాగా ట్రాఫిక్ ఎక్కువయ్యి ఈ మధ్యలో చాలా ప్రాంతాల్లో బస్సుల్లో కొట్టుకోవటం అనేది, అంటే గొడవ పట్టడము, జుట్లు పట్టుకొని లాక్కోవటము, చెప్పులు చూపెట్టుకోవటం, ఇట్లాంటి ఘర్షణలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు పెద్ద ట్రాఫిక్ ఉండే టైం ఇది జాతర సందర్భంగా. ఈ మహాలక్ష్మి పథకం కింద వెళ్ళే మహిళలకు అయినా సరే, ఈ మహిళలు ఎవరైనా బస్సుల్లో ఉండాల్సిన దానిపై మీరిచ్చే సూచనలు, సలహాలు ఏంటి చెప్పండి. తప్పకుండా మన ఇటీవల అనేక సంఘటనలు ఇట్లాంటి చూస్తూ ఉన్నాం. మనం మన డిపోలో జరగపోయిన ఇతర చోట్ల కూడా మన సోషల్ మీడియాలో అనేక చోట్ల చూస్తూ ఉన్నాం. ఎవరైనా కానీ మనకి జనానికి తగ్గట్టే మనం బస్సులో నడపడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. మనకు సిబ్బంది కూడా వారు చాలా కష్టపడి, మరి ఎంత రద్దీ ఉన్నా కానీ వారి యొక్క విధి నిర్వహణలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా అంకితభావంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆర్టీసీ సిబ్బందికి పూర్తి సహకారం ప్రయాణికుల్ని నుంచి కోరుతున్నాము. వారు కొంచెం సంయమనం పాటించి మరి బస్సులో వచ్చే వరకు వెయిట్ చేసి ఎక్కిన బస్సులో కూడా వారు సర్దుకొని తోటి ప్రయాణికులకి, మరి ఆర్టీసీ సిబ్బందికి ఏమీ అవాంతరాలు, ఆటంకాలు కలిగించకుండా వారు సురక్షితమైన ప్రయాణం చేసుకుంటూ తోటి వారితో సహకరించుకుంటూ కూడా చేయాలని కోరుకుంటున్నాం. చూశారు కదా,
మన మహబూబా డిపో మేనేజర్ గారు మేడ శివప్రసాద్ గారు మేడారం జాతర సందర్భంగా మనకు అనేక విషయాల్ని వ్యక్తం చేసింది. ఆర్టీసీ బస్సుల్ని 150 బస్సుల వరకు నడిపిస్తాం, 1300-1400 ట్రిప్పులు, 1 కోటి రూపాయల వరకు ఆదాయాన్ని ఆశిస్తున్నాం ఈసారి. మహిళలు కూడా కొంచెం సమన్వయం పాటించి బస్సులు తప్పనిసరిగా మేము నడిపిస్తాం కాబట్టి బస్సు వచ్చే వరకు ఓపికతో ఉండాలి. అలాగే 300 మంది సిబ్బంది ఇందుకోసం జాతర కోసం కృషి చేస్తారు. ఇవన్నీ విషయాల్ని కూడా వారు మనతో పంచుకున్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.